అంతేకాదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీడీఎఫ్, ఇంతసేపు నేను చెప్పినటువంటి టీడీఎఫ్ వాళ్ళు తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్ ఇదే డాలస్లో 2016 చేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు వచ్చి కేసీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవాలని చెప్పి ఇదే హైదరాబాద్లో మకాం వేసి 10 రోజులు ట్రై చేసినా కానీ వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇది వాస్తవం, చాలా మందికి తెలియదు. అంతేకాకుండా కేటీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే తను వస్తానని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తాను కూడా యుఎస్ బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. యుఎస్లో బిజినెస్ ట్రిప్ అయిపోయి కాలిఫోర్నియాలో ఉండి కూడా తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్కి రాలేదు. ఈ తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్ ప్రెసిడెంట్ అయినటువంటి విషు కల్వల గారు మరియు అతని టీం ఎన్నిసార్లు కాలిఫోర్నియాలో ఉన్న కేటీఆర్ని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ తాను అసలు రెస్పాండ్ కాలేదు. కేటీఆరే కాదు, కేటీఆర్ చుట్టూన్న కోటరీ కూడా రెస్పాండ్ కాలేదు. అది వాస్తవం. ఇదండి, అందుకే వీడియో ప్రారంభంలో నేను చెప్పాను, డాలస్లో మీటింగ్ పెట్టడానికి కేటీఆర్ గారికి నైతిక అర్హత లేదు అని. మెయిన్ ఈ రీజన్ వల్లనే చెప్పాను. ఎందుకంటే అదే డాలస్లో 2016లో గ్లోబల్ కన్వెన్షన్ కావాలని ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కోరుకున్న రోజు కేటీఆర్ గారు దానికి రాలేదు కాబట్టి, రావడానికి నిరాకరించాడు కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే డాలస్లో ప్రతిపక్ష హోదాలో ఉండి మీటింగ్ పెట్టే నైతిక అర్హత లేదు అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే, మీకు అసలు విషయం అర్థమైందని అనుకుంటున్నాను.